అసెంబ్లీ సమావేశానికి అంతా సిద్ధమైంది. స్పీకర్ ఆదేశాలతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భద్రతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎల్లుండి శాసనసభ మండలిలో జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు సభ్యులు. జీఎస్టీ బిల్లు ఆమోదానికి ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది శాసనసభ. ఇప్పటికే అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి 30వ తేదీని ఖరారు చేశారు సీఎం కేసీఆర్. మంగళవారం ఉదయం 11 గంటలకు శాసనసభ మండలి సమావేశమవుతుంది. సభ ప్రారంభం కాగానే రాజ్యాంగ సవరణకు సంబంధించిన జీఎస్టీ బిల్లును సభలో ప్రవేశపెడతారు. బిల్లుకు సంబంధించిన వివరాలు సభ్యులకు వివరించేందుకు అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని సభకు ఆహ్వానించాలని నిర్ణయించారు. జీఎస్టీ బిల్లులోని అంశాలను సభ్యులకు వివరిస్తారు ఏజీ. బిల్లుపై చర్చ తర్వాత జీఎస్టీని ఆమోదిస్తూ తీర్మానం చేయనుంది తెలంగాణ అసెంబ్లీ. జీఎస్టీ ఆమోదం తర్వాత వెంటనే బీఏసీ సమావేశం కానుంది. ప్రభుత్వం ఒకే రోజుతో సమావేశం ముగించాలని భావిస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం ప్రజా సమస్యలపై చర్చించేందుకు 3-4 రోజులైనా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్ర ఒప్పందం, కరువు, ప్రాజెక్టుల రీడిజైన్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలనే అభిప్రాయంతో ప్రతిపక్షాలున్నాయి. దీనిపై బీఏసీ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే మైనార్టీలు, గిరిజనులకు 12% రిజర్వేషన్ బిల్, కొత్త జిల్లాల ఏర్పాటు ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమయం తక్కువగా ఉండటంతో ఆగమేఘాలపై పనులు పూర్తి చేస్తున్నారు అధికారులు. వచ్చే నెల 8 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా ఉండటంతో 2 రాష్ట్రాల అధికారులు సమావేశాల ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే అసెంబ్లీ దగ్గర పోలీసులను మోహరించారు. బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. 2 కిలోమీటర్ల దూరం వరకు సభలు, సమావేశాలకు అనుమతించారు.